నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావడంతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయన. ప్రచారంలో భాగంగా ఈరోజు విరవూరు గ్రామానికి వెళ్లిన కాకర్ల సురేష్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు భారీ ఎత్తున కాకర్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తూ ఉండడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. తాను పర్యటిస్తున్న ప్రతి చోట ప్రజలు విశేషంగా స్వాగతం పలుకుతున్నారని, ప్రజల ఆదరణ చూస్తుంటే అఖండ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకం రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కాకర్ల హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకర్ల సురేష్ పోటీ చేస్తా ఉన్నాము. విరువురు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటా ఉన్నాను. మీ అందరి అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం విరువురులో ఉన్నాం. ఈ ప్రచారంలో భాగంగా వరికుంటపాడు మండలం విరువురు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ రోజున వైసీపీ నుంచి విరువురు వైసీపీ పార్టీ నాయకులు మన పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మన ఉమామహేశ్వర్ గారు సర్పంచి, వాళ్ళ నాన్నగారు పాలకొల్లు భాస్కర్ రెడ్డి గారు ఉప సర్పంచి, వారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మి, అన్ననే మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీని నమ్మి మళ్ళీ పార్టీలోకి వస్తున్నందుకు మీ గౌరవం కాపాడుకుంటాము.